హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నామండి. అందులో ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఆల్ కన్వర్షన్స్ ఏంటి, నాండ్ నార్ లాజిక్ గేట్స్ చూసాము. అండ్ దీని ముందు క్లాస్లో యాక్చువల్గా మీకు అడిషన్ చెప్పాను. ఏంటిది బైనరీ అడిషన్ అంటే ఏంటో చెప్పాను. ఈ వీడియో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్. సైన్డ్ అండ్ అన్సైన్డ్ బైనరీ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది చెప్తాను. అండ్ యాక్చువల్గా ఇందులో నెగిటివ్ నెంబర్ వస్తే 3 టైప్స్లో రిప్రజెంట్ చేస్తాము. అందులో ఒక మెథడ్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా ఫస్ట్ అన్సైన్డ్ బైనరీ నెంబర్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. అండ్ సైన్డ్ బైనరీ నెంబర్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. అన్సైన్డ్ అంటేనే మీకు తెలుస్తుంది. అన్సైన్డ్ ఇస్ నథింగ్ బట్ దెర్ ఇస్ నో సైన్. అర్థమైంది కదా. అంటే అన్సైన్డ్ అంటే సైన్ లేనటువంటి నెంబరు. సపోజ్ నేను ఇప్పుడు చూడండి అమ్మా, నేను 256 రాశాను అనుకోండి, దీనికి సైన్ ఏమీ లేదు అంటే ఇండైరెక్ట్ గా ఇదేంటిది, ఇట్ రిప్రజెంట్స్ ద పాజిటివ్ నెంబర్, రైట్? ఎనీ నెంబర్, సపోజ్ నేను -79 రాశాను అంటే ఇది సైన్డ్ నెంబర్, నెగిటివ్ ఉంది. ఇలా కాకుండా నార్మల్ 79 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్సైన్డ్ నెంబర్. అంటే ఇచ్చినటువంటి నెంబర్కి ఏ విధమైనటువంటి సైన్ మెన్షన్ చేయలేదు అని అంటే దట్ ఈస్ అన్సైన్డ్ నెంబర్. అంటే ఇండైరెక్ట్ గా ద గివెన్ నెంబర్ ఈజ్ ఎ పాజిటివ్ నెంబర్. ఏ నెంబర్ అండి? కన్సిడర్ ఓన్లీ ద పాజిటివ్ నెంబర్స్. అన్సైన్డ్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ ద పాజిటివ్ నెంబర్స్. దీనికి బైనరీ రిప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తామనేది చూస్తామండి. యాక్చువల్గా ఇక్కడ మనకి అన్సైన్డ్ నెంబర్స్ లో బైనరీ రిప్రజెంటేషన్ హ్యావింగ్ ఓన్లీ ద మాగ్నిట్యూడ్. బట్ సైన్డ్ నెంబర్స్ అంటే ఏంటిది అని అంటే ఇట్ కన్సిడర్ ద బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్. సైన్డ్ లో మనకి పాజిటివ్ తీసుకుంటాము, నెగటివ్ తీసుకుంటాము. డౌట్, మేడం మీరు ఇక్కడ సైన్డ్ అంటే అన్సైన్డ్ అంటే పాజిటివ్ తీసుకుంటారు, సైన్డ్ అంటే నెగటివ్ కదా అని అంటే 256 ఉందనుకోండి అమ్మా, ఇది పాజిటివ్ అవ్వచ్చు, అంటే దీనికి సైన్ ఏమీ లేదు. ఇట్ ఈస్ కమ్స్ అండర్ బికమ్ సైన్డ్ నెంబర్. అంటే పాజిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ ఈజ్ సైన్డ్ నెంబర్, సైన్ రిప్రజెంట్ చేస్తుంది. -256 అంటే బోత్ ఆర్ సైన్డ్ నెంబర్ కింద తీసుకోవచ్చు. అంటే ఏంటిది, ఒక నెంబర్కి కంపల్సరీ నెగిటివ్ ఉన్నా ఆర్ నెగిటివ్ లేకపోయినా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సైన్డ్ నెంబర్. అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ కమ్స్ అండర్ సైన్డ్ బైనరీ నెంబర్స్. అండ్ బైనరీ రిప్రజెంటేషన్, యాక్చువల్గా ఇక్కడ బైనరీ రిప్రజెంటేషన్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. బైనరీ రిప్రజెంటేషన్ హ్యావింగ్ స్టార్టింగ్ ఈస్ 2 parts. One is the sign bit, దెన్ అనదర్ వన్ ఇస్ అ మాగ్నిట్యూడ్. మరి సైన్ బిట్ అంటే ఏంటిది, మాగ్నిట్యూడ్ అంటే ఏంటిదో చెప్తాను చూడండి. సైన్ బిట్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి 10101 లో దిస్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్. అంటే ఈ ఫస్ట్ నెంబర్ ని నేను ఏమంటాను, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాను, దాన్నే సైన్ బిట్ అంటాను. అండ్ రిమైనింగ్ నెంబర్ ఈస్ కాల్డ్ ద మాగ్నిట్యూడ్. ఇదేంటో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. యాక్చువల్ గా ఈ వీడియోలో మనం నెగటివ్ నెంబర్స్ ని వీ హ్యావ్ 3 different types of బైనరీ రిప్రజెంటేషన్ లో చేస్తాము. వన్ ఈస్ ద సైన్ మాగ్నిట్యూడ్, అనదర్ వన్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద టూస్ కాంప్లిమెంట్. ఈ సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్ ఇప్పుడు నేను చెప్తాను. దానికంటే ముందు మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ అన్సైన్డ్ బైనరీ నెంబర్స్ కి నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. అన్సైన్డ్ బైనరీ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, జస్ట్ సెకండ్. సపోజ్ నేను ఇక్కడ ఇచ్చానండి, ఏమని ఇచ్చాను అని అంటే ఎగ్జాంపుల్ 20 10. ఇది బైనరీలో రాయాలి అన్సైన్డ్. ఇది సైన్డా అన్సైన్డా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏది వస్తుంది, ఇది రాయగలుగుతామా? రాయగలుగుతాం, ఎందుకంటే దెర్ ఇస్ నో సైన్ ఫర్ 20. అండ్ మనం ముందు కన్వర్జేషన్స్ లో చూసాము 20ని నేను డెసిమల్ లో ఇచ్చాను. బైనరీలో ఏ విధంగా రాయాలంటే కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్తున్నాను. ఏదైతే ఇచ్చారో మనం ఏ బేస్ లోకి అయితే చేంజ్ చేయాలో దాంతో LCM తీస్తాను. 2 10s
20, right? Remainder 0. 2 5s are 10. What is the remainder? 0. 2 2s are 4. What is the remainder? 1. 2 1s are 2. What is the remainder? 0. Final గా మనం ఈ 1 0 ఈ మొత్తంని దట్ ఈస్ కాల్డ్ ద బైనరీ రిప్రజెంటేషన్. డెసిమల్ కి బైనరీ ఏంటిది? 1 0 1 0 0 1 0 1 0 0. అవునా అండి? ఇప్పుడు నాకు ఇది బైనరీ రిప్రజెంటేషన్. దిస్ టోటల్ ఈజ్ ద మాగ్నిట్యూడ్ అని అంటామండి పాజిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు అన్సైన్డ్ లో. మరి -20 ఇచ్చాను బేస్ 10. ఇస్ ఇట్ పాసిబుల్ టు రిప్రజెంట్ ఇన్ అన్సైన్డ్? నో, బికాస్ దిస్ ఈజ్ ఏ అన్సైన్డ్ బైనరీ, సైన్డ్ బైనరీ నెంబర్. ఎందుకని? నెగిటివ్ ఉంది. దిస్ ఇస్ పాసిబుల్ ఇన్ ఓన్లీ ద సైన్డ్ బైనరీ నెంబర్స్. ఎందుకంటారో చూడండి, నేను ఇక్కడ నెగిటివ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొకటి ఏంటి అని అంటే మీకు తెలియాల్సింది, మనం ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ నెంబర్స్ ని సైన్డ్ కింద తీసుకొని అందులో నెగటివ్ నెంబర్స్ కి 3 మెథడ్స్ ఉంది. వన్ ఈజ్ సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్, దెన్ అనదర్ వన్ ఈజ్ ద వన్స్ కాంప్లిమెంట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద టూస్ కాంప్లిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను -20 తీసుకున్నానండి బేస్ 10. ఇది బైనరీ రిప్రజెంటేషన్ లో నాకు ఎంత వచ్చిందండి? ఎంత వస్తుంది? 1 0 1 0 0 బేస్ 2. అవునా? దీన్ని నేను సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్ లో రాయాలి అని అంటే మీకు ఒక 2 పాయింట్స్ తెలియాలి. అదేంటిది అని అంటే సైన్ బిట్. ఓకే, దీనికి సైన్ బిట్ అనేది ఎలా రాస్తాము అని అంటే చూడండి, సైన్ బిట్ అంటే ఇక్కడ 0 ఉంటుంది ఫర్ పాజిటివ్ నెంబర్స్, 1 ఉంటుంది ఫర్ నెగిటివ్ నెంబర్స్. ఏమంటున్నాను నేను? సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్ లో పాజిటివ్ నెంబర్ కి సైన్ బిట్ అనేది 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్ కి 1 ఉంటుంది. ఇప్పుడు నాకు ఇదండి -20. దీన్ని బైనరీలో ఈ విధంగా రాశాను. దీనికి సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్ లో రాస్తే ఏమొస్తుంది? 1 0 1 0 0, రైట్? ఇక్కడ ఏంటిది నాకు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? 1. దిస్ ఈజ్ ద సైన్ బిట్, దెన్ రిమైనింగ్ ఈజ్ ద మాగ్నిట్యూడ్. అర్థమైంది కదా? అంటే ఇండైరెక్ట్ గా మీరు నెగటివ్ నెంబర్ తీసుకుంటే సైన్ బిట్ అనేది 1 వస్తుంది. ఓకే, సపోజ్ పాజిటివ్ నెంబర్ తీసుకోండి. పాజిటివ్ నెంబర్ తీసుకుంటే అప్పుడు మీరు సైన్ బిట్ అనేది ఏమని రాయాలి? 0 అని రాయాలి. సపోజ్ నేను ఇక్కడ ఏం ఇచ్చాను? 10 తీసుకుందామండి. 10కి నాకు సైన్ మాగ్నిట్యూడ్ మెథడ్ లో బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి రాయండి అంటే ఆల్రెడీ మనం సాల్వ్ చేసాము. 2 5s are 10, remainder 0, 2 2s are 4, remainder 1 and 2 1s are 2, remainder 0. అంటే 1 0 1 0 వస్తుంది, రైట్? 1 0 1 0 వస్తుంది పాజిటివ్ నెంబర్. దీనికి సైన్ మాగ్నిట్యూడ్ రాయమంటారు అనుకోండి. నెగిటివ్ నెంబర్స్ కి మాత్రమే సైన్ మాగ్నిట్యూడ్ రాస్తాము. ఇక్కడ నెగిటివ్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు నాకు దీనికి సైన్ మాగ్నిట్యూడ్ ఏమని రాస్తాను చెప్పండి? నెగిటివ్ ఇస్తే 1, ఒక 1 అండ్ ఎక్స్ట్రా, రిమైనింగ్ 1 0 1 0. దిస్ ఈజ్ ద సైన్ బిట్ అండ్ దిస్ ఈజ్ ద మాగ్నిట్యూడ్ 1 0 1 0 అనేది. అవునా? ఇది ఎప్పుడండి? నెగిటివ్ ఇచ్చినప్పుడు. మరి దీనికి పాజిటివ్ ఇచ్చాను అనుకోండి, అంటే పాజిటివ్ 10 ఇచ్చాను అనుకోండి, 1 0 1 0. దీనికి సైన్ మాగ్నిట్యూడ్ ఎలా రాస్తాం మనం? 0 1 0 1 0. ఇదేమో దిస్ ఇస్ 0 ఫర్ పాజిటివ్ నెంబర్, దిస్ ఈస్ ద సైన్ బిట్ అండ్ దిస్ ఈస్ ద మాగ్నిట్యూడ్. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో సైన్డ్ నెగిటివ్ నెంబర్స్ లో, సైన్డ్ బైనరీ నెంబర్స్ లో, నెగిటివ్ నెంబర్స్ లో వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియోని మాత్రం లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.